me can teach this subject. We have students who are expertise to teach few concepts in this particular subject. And మీకు అర్థమయ్యే ఉంటుంది. See, what you people think that what will be the topics will be there in this particular paper? ఆ పేరు వింటే మీకు ఏమనిపించేది? ఇప్పుడు స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అంటే స్కూల్ ఎలా లైక్ యాజ్ అన్ institution, how we are going to organize, how we are going to establish, how we are going to run it, and how we are going to manage it. అది ఎంత అందులో ఉంటుంది అని మీకు ఒక ఐడియా వస్తుంది. మరి హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనే పేపర్ జనరల్ పేపర్ ఇది. ఇట్ ఈస్ రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ద మెథడాలజీస్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ నీడ్ టు లెర్న్. As you know very well, no methodology papers మనకు థర్డ్ ఫోర్త్ సెమిస్టర్ లో ఉండవు. And each and every student has to learn all these papers. మరి హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో ఏమేమి టాపిక్స్ లేదంటే కాన్సెప్ట్స్ ఉంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆల్రెడీ నేను సిలబస్ పెట్టాను. మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ హ్యాడ్ లుక్ ఇన్ టు చేసి ఉండొచ్చు. కానీ యూ కెన్ టెల్ మీ ఏముంటుంది అని మీరు అనుకుంటున్నారు? పేరు హెల్త్ and physical education. Well, about the body, about the health, about yoga, about physical, about activities, what should be how important it is. One after the other. Tell one or 2 points and give chance to others. Okay. About yoga untundi, about health untundi according to Ramani and the other student. Yeah, ma'am. I think it's about the physical activities, how important it is for our daily life, and how to keep ourselves healthy by doing the activities and participating in the sports and all. Yes, very good. ఇందాక యోగా అన్నారు, ఇప్పుడు స్పోర్ట్స్. ఈ రెండు మెయిన్ టాపిక్స్ మనకు బుక్ లో. ఇంకా మెంటల్ హెల్త్ మ్యామ్, హౌ ఐ టీచర్. వెరీ గుడ్. అంటే మీరు ఎంతసేపు ఫిజికల్ హెల్త్ పైన ఫోకస్ చేశారు. హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే గేమ్స్ అని, స్పోర్ట్స్ అని, యోగా అని, అంటే అది ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి అవి చేస్తాం. దెన్ వాట్ అబౌట్ అవర్ మెంటల్ హెల్త్? Besides physical fitness, we need to concentrate even on emotional and psychological factors. అంటే సైకలాజికల్లీ ఆల్సో వీ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్. నాట్ ఓన్లీ ఫిజికలీ, మెంటలీ, సోషల్లీ, సైకలాజికల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ వీ హ్యావ్ టు బి హెల్దీ. ఈ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసుకునే ముందు మనం కొన్ని కోట్స్ చెప్పుకుందాము. మీకు ఏమైనా తెలుసా చెప్పండి హెల్త్ పైన. ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యము ఇన్ తెలుగు పిల్లల బుక్ మీద కూడా మనం ప్రింట్ చేస్తాము. ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ ని మనం చెప్పడానికి, అడ్వర్టైజ్ చేయడానికి. అంటే దేనికన్నా కూడా హెల్త్ అనేది, ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ హెల్దీ నేషన్ ఇస్ ఎ వెల్దీ నేషన్. ఇంకా మీరు అట్లా చెప్పండి, మీకు ఏమైనా తెలిస్తే. హెల్త్ పైన కోట్స్ చెప్పండి. health is wealth, ma'am. హెల్త్ ఈజ్ వెల్త్. ఇంకా మీకు హెల్త్ కావాలా, వెల్త్ కావాలా అంటే మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటారు చెప్పండి. If we are హెల్త్ సిచ్యువేషన్ can gain the wealth. ఇప్పుడు ఇది యాక్ట్ ఉంది. ఇప్పుడు హెల్త్ కావాలా, వెల్త్ కావాలా అంటే హెల్తే కావాలి. ఇంకా ఒకసారి మహాత్మా గాంధీ గారు అన్నారు ఏంటంటే, ఇట్ ఈస్ health that is real wealth, but the wealth does not lie in having a piece or pieces of gold and silver. అంటే ఏం చెప్పారు మహాత్మా గాంధీ గారు? ఏది నిజమైనటువంటి సంపద అనట? అకార్డింగ్ టు మహాత్మా గాంధీ, రియల్ వెల్త్. హెల్త్ is real wealth, but not having pieces of gold and silver is not wealth. And like having a sound health is more important than having gold and silver with us. ఇది కొటేషన్ ఎవరు చెప్పారు అంటే మహాత్మా గాంధీ గారు అన్నారు. మరి అందుకోసము we have to maintain our health. ఇది is it an individual concern or a global concern?
కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్ హ్యాస్ ఎమర్జ్డ్ ఓవర్ సెంచరీస్. అంటే ఆరోగ్యం అనే దానిపైన ఫోకస్ మనం చాలా సెంచరీస్ జరిగిపోయింది, మనం ఫోకస్ పెట్టాము. వీఆర్ వెరీ మచ్ కేర్డ్ రిగార్డింగ్ అవర్ హెల్త్. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఇంకా మన డైలీ హ్యాబిట్స్ లో చాలా మార్పులు తీసుకొచ్చాము ఇన్ ఆర్డర్ టు ఫైట్ ఓవర్ దిస్ పాండమిక్. ఇంతకు ముందు ఇన్ని పనులు మనం చేయలేదు. కొన్ని న్యూ హ్యాబిట్స్ ని కూడా మనం డెవలప్ చేసుకున్నాము ఇన్ ఆర్డర్ టు ఫైట్ అగైన్స్ట్ దిస్ కైండ్ ఆఫ్ డిసీజ్. హెల్త్ అనేది కాన్సెప్ట్ లాగా, ఒక భావన లాగా ఎమర్జ్ అయ్యి చాలా సెంచరీస్ గడిచిపోయింది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ కన్సర్న్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్, బట్ ఇట్ ఈస్ ఆల్సో కన్సర్న్ ఆఫ్ నేషన్. అంటే నాట్ ఓన్లీ ఇన్ ఇండివిజువల్ విల్ స్ట్రైవ్ ఎ లాట్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ ఆర్ హర్ హెల్త్. ఈచ్ అండ్ ఎవ్రీ నేషన్ నీడ్ టు కాంట్రిబ్యూట్ ఎ లాట్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద హెల్త్ ఆఫ్ ద పీపుల్ ఇన్ దట్ పర్టికులర్ నేషన్. అంటే ఏంటి? Yes, ma'am. మీరు చెప్పాలి. Yes, ma'am. In Europe, I've gotten statistics like in Europe, there are, Europe. according to sociological scientists, there are 30% of depressed people. 30% of depressed people in Europe country, and some sociological scientists have researched on something on Okay. people's health. So after 10 years, the depression will the total population will get depressed. For about 50% population will get depressed, it seems, ma'am. So Okay. that may happen. So health is very important in that context. Yes, health is very important. Not only physical health, even mental health is very important. చాలా దురదృష్టం ఏంటంటే, చాలా బ్యాడ్ లక్ ఏంటంటే, we never care for the mental health of the individual. We only care for the physical health. అంటే మెంటల్ ఇల్నెస్ అనేది మనకు కనిపించదు, దాన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాము. దెర్ ఆర్ నాట్ ఓన్లీ ఇన్ యూరోప్, ఇన్ ఇండియా ఆల్సో వీ హ్యావ్ ఫ్యూ పర్సెంటేజ్, నాకు తెలియదు కానీ వీ హ్యావ్ అ గ్రేట్ పర్సెంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ హు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ మెంటల్ ఇల్నెసెస్. మెంటల్ అంటే పిచ్చి కాదు, మైండ్, రిలేటెడ్ టు మైండ్. మెంటల్ ఇల్నెస్ అంటే మెంటల్ గా మనం సఫర్ అయ్యేటటువంటి ప్రాబ్లమ్స్. ఇలా సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. హాస్పిటల్ కి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళని పాపులేషన్ చాలా ఉంది. వెళ్లే వాళ్ళు వెళ్తున్నారు, ఆర్ లైక్ ఆర్ హ్యావింగ్ అవేర్నెస్ రిగార్డింగ్ దీస్ ఇష్యూస్, దే ఆర్ గోయింగ్. కానీ చాలా మందికి ఏంటంటే మన కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. వి విల్ బి లోవర్డ్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద అదర్ ఇండివిజువల్స్. మ్యామ్ చెప్పండి. సమ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ మ్యామ్, దే వాంట్ టు జాయిన్ ద మీటింగ్. Okay. ఓకే, ఇంకా చెప్పాలి అంటే ఏ నేషన్ కైనా హెల్దీ సిటిజన్స్ ఉంటే అది పెద్ద గ్రేట్ అసెట్. అది ఎంత పాపులేషన్ హెల్దీగా ఉంటే అంత అసెట్ ఆ నేషన్ కి ఉన్నట్టు. ఇప్పుడు ఏ నేషన్ అయినా వెల్దీ నేషన్ కన్నా ముందు హెల్దీ నేషన్ అవ్వాలి. హెల్దీ నేషన్ అవుతే వెల్త్ ఆటోమేటికలీ వీ కెన్ క్రియేట్ ద వెల్త్. బట్ ఆల్ ద సిటిజన్స్ నీడ్ టు మెయింటైన్ దర్ హెల్త్. Then that nation is going to emerge as a healthy nation. If that nation is a healthy nation, and if it is having healthy citizens, it can automatically create the wealth. Wealth ఉన్నంత మాత్రాన సరిపోదు, health first important. For that purpose, it is not only a concern of an individual, it is also the concern of the nation. ఎందుకంటే having healthy citizens is a great asset of each and every nation. For that purpose, healthy citizens ni build up cheyali ante we have to take a lot of care regarding the health of the individuals. Ma'am, you have muted yourself.
బికాస్ ఓకే రైట్. అన్మ్యూట్ చేశానమ్మా, ఇప్పుడు వినబడుతుందా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఎస్. We have 3 units. మీకు ఐడియా ఉంది కదా, SOM వచ్చేసి 100 మార్క్స్, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 50 మార్క్స్, ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ 50 మార్క్స్. హలో, ఎస్ మ్యామ్. వినబడుతుందమ్మా? ఎస్ మ్యామ్. ఎస్. ఎస్ మ్యామ్. Your voice is breaking. వాయిస్ ఇస్ వెరీ లో. It's breaking, ma'am. నౌ Please, How is can it you now? repeat it again, ma'am? మీ వాయిస్ నాకు చిన్నగానే వినబడుతుంది. Now it's clear, ma'am. వెయిట్ మా. From my end it is okay. Now how is it? How is the voice? Yeah, ma'am, it's clear, It's ma'am. clear, ma'am. Yeah, it's okay. It's clear, ma'am. Right. We have 3 units and the paper is for 50 marks, 50. And in 50 marks, 15 marks are for internal assessment. As you know, our exam comprises of both the kinds of assessments, internal and external. Internal and the internal, whoever the teacher teaches you, she or he is going to assess. External examination is nothing but the written examination with regard to the theory paper. ఇక్కడ మీరు 35 మార్క్స్ కి రిటర్న్ ఎగ్జామ్ రాయాలి, అండ్ దట్ ఈస్ కంప్లీట్లీ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్. పేపర్ వస్తుంది, మీరు వేరే కాలేజ్ లో వెళ్ళి రాయాలి, అది క్లియర్ ఉంది. 15 మార్క్స్ వచ్చేసి మీరు రాసే అసైన్మెంట్స్, మీరు ఇచ్చే సెమినార్స్, మీ పార్టిసిపేషన్, మీ యాక్టివ్నెస్, మీరు ఇచ్చేటటువంటి రెస్పాన్స్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని I'm going to give you 15 marks. You know very well regarding the internal assessment. 15 marks వస్తాయి. మరి 15 marks కి మీరు ఏమేమి చేయాలో you have to make up yourself. You have to submit your assignments on time. If I give you any topic for seminar, then you have to take up and teach. అలా అన్ని కంప్లీట్ చేస్తే, మీ టాస్క్ అంతా ఇన్ టైమ్ లో కంప్లీట్ చేస్తే you can expect 15 and 14. 35 మార్క్స్ కి మాత్రం మీరు రాయాల్సి ఉంటుంది. మనకు 2 సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ comprises of 5 questions. From that, and those questions are short answer questions. From 5 you need to answer 3, and each question is for 5 marks. 5 3 is 15 marks. Section A clear ఉంది కదమ్మా? 5 questions. From 5 you need to attempt 3. ఎక్కడైనా రాసి పెట్టుకోండి. హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ యూనిట్స్ 3 units 50 marks. రాసుకుంటున్నా? Yes, ma'am. Yes, madam. 50 marks, అందులో 15 plus 35. 15 is internal assessment, 35 external assessment. Section A, Section B, question paper. Section A లో 5 questions, 5 out of 5 you need to answer 3. And each question is for 5 marks. 5 3 is 15 marks. Section B, long answer questions are essay type. Out of 3 you need to answer 2. ఒకటే చాయిస్ ఉంటుంది, అది ఇంటర్నల్ చాయిస్ కాదు, ఓవరాల్ గా చాయిస్. ఆ 3 లో నుంచి ఏవైనా 2 రాయండి. 2 10s 20. 2 10s are 20, 5 3s are 15. 20 plus 15 35. మార్క్స్ చూస్తే ఎంత తక్కువ ఉన్నాయి, సిలబస్ చూస్తే ఇంత ఎక్కువ ఉంది అని మీకు అనిపించవచ్చు. ఇట్ ఈస్ మోర్ దాన్ SOM. యు అగ్రీ ఆర్ నాట్? అదే నిజం. 5 units పేపర్ కన్నా కూడా లెంతీ ఉంది ఈ సబ్జెక్టు. కాకపోతే ఇట్ ఈస్ వెరీ నియర్ టు అస్. హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఇట్ ఈస్ ద కన్సర్న్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. మనకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది, మీకు అర్థం చేసుకోవడానికి ఈజీ. మీరు ఒక్క దగ్గర ఇబ్బంది నాకు తెలిసి, అదర్ దెన్ బయాలజికల్ సైన్స్ స్టూడెంట్స్, అంటే మీరు చిన్నప్పుడు చదువుకునే ఉంటారు, డిసీజెస్ అండ్ విచ్ ఆర్గనిజం కాజెస్ విచ్ డిసీజ్, వాట్ ఆర్ ద సిమ్టమ్స్. ఇప్పుడు మనం ఈ కరోనాతో అన్నిటి గురించి అవేర్నెస్ వస్తుంది. ఆర్గనిజమ్స్ పేరు గుర్తుపెట్టుకోవడం, రాయడం, ఇది కొంత టాస్క్ అవుతుంది మీకు. ఆ పేర్లు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, సైంటిఫిక్ నేమ్స్ కాబట్టి. అంతకు మించి మీకు ఎక్కడ కూడా ప్రాబ్లం అనిపించదు, చాలా ఈజీగా ఉంటుంది. ఈజీ సబ్జెక్టు, ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. హ్యాపీగా వినండి, బాగా చదువుకోండి. అండ్ నాట్ ఓన్లీ వీ హ్యావ్ టు స్టడీ, వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ హెల్త్ టు.
ఓకే, ఫస్ట్ యూనిట్ చూడండి. ఫస్ట్ యూనిట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్, ఫుడ్ అండ్ సేఫ్టీ. First unit is importance of health, food and safety. ఇక్కడ what is health, what is the concept of health, what are the dimensions of health, what are the determinants of health, health needs of children and adolescents. పిల్లలకి అవసరాలు ఎలా ఉంటాయి రిగార్డింగ్ టు ఫుడ్, అడల్సెంట్స్ కి ఎటువంటి అవసరాలు ఉంటాయి రిగార్డింగ్ హెల్త్ అనేవి నాట్ ఓన్లీ చిల్డ్రన్ అండ్ అడల్సెంట్స్, డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ యొక్క హెల్త్ నీడ్స్ కూడా వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్. తర్వాత వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ అవర్ బాడీ సిస్టమ్. బాడీ సిస్టమ్ లో అవగాహన తెచ్చుకోవాలి అంటే వేటిని చదవాలి చెప్పండి, వేటి గురించి తెలుసుకోవాలి? ఇఫ్ యూ హ్యావ్ టు డెవలప్ అండర్స్టాండింగ్ రిగార్డింగ్ యువర్ బాడీ, రిగార్డింగ్ యువర్ ఫిజికల్ బాడీ, వాట్ వీ నీడ్ టు నో? Our respiratory system, ma'am. Respiratory system. Only skeleton, Muscular system. muscular system, Digestive system. digestive system. circulatory system, Circulatory. ఇలా నర్వస్ సిస్టమ్, ఇలా బాడీ సిస్టమ్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏంటి, మస్కులర్ సిస్టమ్ అంటే ఏంటి, స్కెలెటల్ సిస్టమ్ అంటే ఏంటి, వాట్ ఈస్ రెస్పిరేటరీ సిస్టమ్, వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ బ్రీఫ్, నాట్ ఇన్ డీటెయిల్. ఇది కూడా మీరు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి మనం స్కూల్ నుంచి చూసినటువంటి టాపిక్సే. ఎంత మీరు బయాలజికల్ సైన్స్ మెథడాలజీ కాకపోయినప్పటికీ ఇన్ ద స్కూల్ ఏజ్ ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ లెర్న్డ్ రిగార్డింగ్ ఆల్ దిస్ సిస్టమ్స్. అందువల్ల మీకు ఐడియా ఉంటుంది, ఇది కూడా నేర్చుకోవడానికి చాలా ఈజీ. నెక్స్ట్ ఇస్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. వాట్ ఈస్ ఫుడ్, వాట్ ఆర్ ద టైమింగ్స్ ఆఫ్ ఫుడ్, మనం ఎప్పుడెప్పుడు తింటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా మ్యూట్ చేయండి, ఎవరో మాట్లాడుతున్నారు. ఫుడ్ అంటే ఏంటి చెప్పండి? ఫుడ్ అంటే ఏంటి? The substances which we eat, which contains minerals and vitamins. ఓన్లీ రెండే ఉండాలా? edible Right amount of vitamins, minerals, water, then the carbohydrates, proteins. The balanced diet, we should include the balanced diet. బ్యాలెన్స్డ్ డైట్ అంటాము. To make ourselves physically fit. మరి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అంటే మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. మరి డైట్ అంటే ఏంటి? మనం రోజు That is what it includes all the carbohydrates, proteins, fiber food, water, minerals. Habits is called diet, ma'am. ఒక్క రోజులో మీరు ఏమేమైతే తీసుకుంటారో దాన్ని డైట్ అని అంటాము. మరి ఆ డైట్ ఎలా ఉండాలి అంటే బ్యాలెన్స్డ్ గా ఉండాలి. మరి బ్యాలెన్స్డ్ గా ఉండాలి అంటే వాట్ ఆర్ ద న్యూట్రియంట్స్ వీ నీడ్ టు ఫోకస్ అపాన్, అన్ని మనం డీటెయిల్డ్ గా చదువుకుందాం. న్యూట్రియంట్స్ అంటాము మనం కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ ఫ్యాట్స్, ఇవన్నీ రైట్ అమౌంట్ లో ఉండాలి. దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటాము. దీని గురించి కూడా మనం చదువుకుందాం. వాట్ ఆర్ ద టైమింగ్స్ ఆఫ్ ఫుడ్, ఎప్పుడెప్పుడు ఫుడ్ తినాలి, దాని గురించి కూడా ఉంది. నెక్స్ట్ వీ హ్యావ్ problems like malnutrition, obesity, and other than malnutrition and obesity, we have food and waterborne and deficiency diseases and their prevention. Food ద్వారా వచ్చేటటువంటి డిసీజెస్ ఏంటి, వాటర్ బోర్న్ డిసీజెస్ ఏంటి, అండ్ డెఫిషియన్సీ అంటే ఏదైనా విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి రోగాలు ఏంటి, వాటిని ఎలా ప్రివెంట్ చేయాలి ఆల్సో వీఆర్ గోయింగ్ టు లెర్న్. నెక్స్ట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, డిజాస్టర్స్ నుంచి హౌ వీ హ్యావ్ టు సేవ్ అవర్ సెల్ఫ్స్ అనేది ఉంది. లైక్ సేఫ్టీ ఫ్రమ్ స్నేక్ అండ్ డాగ్ బైట్స్, యానిమల్ బైట్స్, వీటన్నిటి గురించి కూడా మనం చదువుతాము యాజ్ దే ఆర్ రిలేటెడ్ టు అవర్ మెయింటెనెన్స్ ఆఫ్ హెల్త్.
And unit 2 comprises of physical well-being. What is physical well-being? ఫస్ట్ యూనిట్ అంతా ఫుడ్ గురించి మాట్లాడాము. సెకండ్ యూనిట్ వచ్చేసి ఫిజికల్ వెల్బీయింగ్, థర్డ్ యూనిట్ వచ్చేసి మెంటల్ వెల్బీయింగ్. సింపుల్ గా చెప్పాలి, ఫిజికల్ ఫిట్ మ్యామ్. ఫిజికల్ ఫిట్నెస్. వాట్ ఈస్ ఫిజికల్ ఫిట్నెస్, వాట్ ఈస్ స్ట్రెంగ్త్, వాట్ ఈస్ ఎండ్యూరెన్స్, వాట్ ఈస్ ఫ్లెక్సిబిలిటీ, ప్రతి టర్మ్ గురించి మనం డీటెయిల్డ్ గా నేర్చుకుంటాము. వాట్ ఆర్ స్పోర్ట్స్ స్కిల్స్, వాట్ ఆర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గేమ్స్ ఏమున్నాయి, విత్ రెఫరెన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ గేమ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. ఎంత మంది ప్లేయర్స్ ఉంటారు, ఎలా ఆడతారు, ఇవన్నీ ఆడితే మనకేమొస్తుంది, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. వాట్ ఆర్ రిథమిక్ యాక్టివిటీస్, నథింగ్ బట్ డాన్స్. అండ్ జిమ్నాస్టిక్స్ అంటే ఏంటి, వీఆర్ గోయింగ్ టు లెర్న్. నెక్స్ట్ ఈజ్ యోగిక్ ప్రాక్టీసెస్. వాట్ ఆర్ యోగిక్ ప్రాక్టీసెస్? డైలీ మనకు నితేష్ పెడుతున్నాడు చూడండి మెసేజెస్. యూ జాయిన్ ద క్లాసెస్ ఆఫ్ స్పీచ్ Rivishnkar-ji to know the importance of yoga, different yogasanas, kriyas and pranayam, what is meditation, learn this. మీరు ఆ సెషన్ అటెండ్ అవుతే ఆ 2.3 will get over. Are you attending? పండిత్ రవిశంకర్ క్లాసెస్ అటెండ్ అవ్వడం లేదు అంటే ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది. ఇది ఎవ్రీ ఇయర్ ఐ గివ్ దిస్ టాపిక్ టు ది స్టూడెంట్స్. యోగిక్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి యోగాసన వేసి చూపించడము, లేకపోతే అది ఎలా వేయాలి ప్రొసీజర్ చెప్పడము, దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పడము, హెల్త్ బెనిఫిట్స్ ఏం వస్తాయి ఆ పర్టికులర్ ఆసన వేస్తే అనేది చెప్పాలి. ఆర్ యు రెడీ నితేష్ టు టేక్ అప్ దిస్ పర్టికులర్ టాపిక్? Yes ma'am. Nitesh, are you there? I'm always ready ma'am. నితేష్ యోగా ట్రైనర్ అని నేను మొత్తం నితేష్ కి ఏమి ఇవ్వడం, అందరూ ఒక్కొక్క ఆసన చెప్పండి, దాన్ని ఎలా చేయాలి ప్రొసీజర్ చెప్పండి. ఎవరైనా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతే యూ కెన్ షో ద ఆసన టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీరు వీడియో అయినా చేసి, మొన్న మీరు వీడియోస్ చేసి పెట్టారు కదా, అలా అయినా చెప్పొచ్చు. ఇఫ్ ద సిచ్యువేషన్ విల్ గెట్, ఇఫ్ ఇట్ గెట్స్ వెల్, if we meet in a college, then we can have perform all the asanas over there on the stage. అలా చేసి మనం వీడియో షూట్ కూడా చేసుకొని అలా పెట్టుకుంటే ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. అది అలా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ఆసన ఎలా వేయాలి, వాట్ ఈస్ ద ప్రొసీజర్, వాట్ ఆర్ ద హెల్త్ బెనిఫిట్స్ అనేది మీరు చెప్పాలి. ఇదంతా 2.3. అండ్ మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆసనాస్ ఉన్నాయి, లైక్ పద్మాసన్, త్రికోణాసన్, శవాసన్, ధనురాసన్, సుఖాసన్, అన్ని ఆసనాస్ ఉన్నాయి. తర్వాత క్రియాస్ ఉన్నాయి, తర్వాత ప్రాణాయామ ఉంది, కపాల్భాతి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్, వాట్ ఈస్ మెడిటేషన్, ఇవన్నీ ఉన్నాయి. మనము 2.3 అంతా యోగిక్ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడుకుంటాం. నెక్స్ట్ 2.4 is simply in previous class I have explained this, I have given an introduction talk about this all ma'am. I don't know this subject name also, but I've introduced, yes ma'am, I've introduced about the benefits of pranayama, meditation and sudarshan kriya in the previous session of principal sir class. I've took about for about half an hour, and I think many of them have got the clarity. Generally, did you take the session generally, or is it related to any paper? Yes ma'am, it's related to one of the organization, the Art of Living. So one of the most powerful breathing technique was Sudarshan Kriya ma'am. So I'm experiencing the happiness in my life, like everything is organizing in a smooth way. So I recommend every student teacher to do that. So I've took about for half an hour, and I've explained the details about that ma'am in a easy manner, how they can understand. Okay. Once again, let us have all those. Okay. As it is related to our paper, madam malli okasari let us have the session by you. Okay. Sure. Okay, Nitesh. Only one question I want to pose to each and every student teacher: how many of you are practicing yoga, are performing yogasana? You can say Daily we'll do in the morning, ma'am, but not all the time. మీరు చేస్తే చెప్పండి, చేయకపోతే నో అని చెప్పండి. ఇప్పుడు ఇక్కడ టాపిక్ ఉంది కాబట్టి లేదు. Daily me and my son will do
yoga some asanas, ma'am. ఓకే ఓకే, సమ్ము కాదు 2-3 చేసినా చెప్పండి ఎస్ అని. అసలే చెయ్యని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే ఇప్పుడు మాట్లాడినటువంటి 2-3 స్టూడెంట్ టీచర్స్ తప్ప ఎవరు ప్రాక్టీస్ చేయడం లేదని అర్థం. అవునా? Only meditation I will do, ma'am. ఓన్లీ మెడిటేషన్. Madam, I am also doing a meditation, madam, daily 2 hours, morning 6 to 7, night 9 to 10, madam. Only I am doing, yes, madam, 2 hours meditation. ఓకే My son also participating in that, madam, daily 10 to 15 hours he also doing meditation, madam. ఓకే ఓకే. ఈ యోగిక్ ప్రాక్టీసెస్ తో మనం చాలా రకాలైనటువంటి డిసీజెస్ ని కూడా ఓవర్కమ్ చేయొచ్చు, కంబ్యాట్ చేయొచ్చు. ఫర్ దాట్ పర్పస్ ఇట్ ఈస్ అర్జెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు లెర్న్ yogasanas and perform. Not only yogasanas, even meditation and breathing exercises too. కొద్దిసేపు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour అంత కేటాయించలేకపోతే అట్లీస్ట్ ఫర్ an half an hour we need to ప్రాక్టీస్. మనకి నేర్పించడానికి చాలా మంది ఉన్నారు. యూ కెన్ యూజ్ ఆల్ ది సర్వీసెస్ అండ్ ప్రాక్టీస్. ఇది అందరికీ అర్జెంట్ గా, ఇట్ ఈస్ నాట్ డిలే బట్ వీ హ్యావ్ టు స్టార్ట్. ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, హెల్త్ ఇస్ వెల్త్. హలో, Yes, ma'am. రైట్. Next is role of institutions like school, family, in promoting the health. We are going to learn about and what are blood banks, what is the role of media in promoting the health of the people. We'll learn. This is all about unit 2 and unit 3. Unit 1 లో హెల్త్ గురించి, దానికి సంబంధించినటువంటి ఫుడ్ గురించి we will learn. Unit 2 is completely related to physical fitness or physical well-being, and Unit 3 is completely related to mental health and how to develop an integrated well-being or how to develop an integrated personality. We are going to learn about that. ఇక్కడ మనము హ్యూమన్ బాడీ అండ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అట్ డిఫరెంట్ ఏజెస్ లైక్ ఇన్ఫాన్సీ, చైల్డ్హుడ్, అడలసెంట్ స్టేజ్, హౌ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్. ఇక్కడ మీరు సైకాలజీ పేపర్ లో చాలా టాపిక్స్ చదువుకున్నారు. అవి చాలా టాపిక్స్ ఇక్కడ మనకు వస్తాయి. Like what is self-image, what is body image, and how we develop and how we can experience growth during the different ages, what is psychological development, physical, emotional, and mental changes during adolescence. Also, we are going to learn about it. Already meeku baga telusu, adolescent stage is a stage of stress and storm. It is a danger age. అని మీరు చదువుకున్నారు, గుర్తుందా మీకు అడల్సెంట్ స్టేజ్ గురించి? Yes, ma'am. ఇన్ఫాన్సీ, దెన్ చైల్డ్హుడ్, ఎర్లీ చైల్డ్హుడ్, లేటర్ చైల్డ్హుడ్, అడలసెన్స్, ఎర్లీ అడలసెన్స్ అండ్ లేటర్ అడల్సెన్స్. ఈ అడల్సెంట్ స్టేజ్ చాలా డేంజర్ స్టేజ్. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో స్టేజ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రామ్. ఇటువంటి స్టేజ్ గురించి, అక్కడ జరిగేటటువంటి ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ చేంజెస్ గురించి మనము యూనిట్ 3 లో నేర్చుకోబోతున్నాము. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ we are going to learn about life skills too, and how to manage stress. Also we are going to learn about concept of body image, parent peer adolescent relationship. Also we are going to learn about adolescent stage లో ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ కి మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది. పేరెంట్ peer relationship we are going to learn about in the stage of adolescence. And what is sexual abuse we are going to learn about, and myths and misconceptions regarding growing up. Management of stress also we will learn about. And apart from all these we are going to learn about life skills too. What are life skills? Malli vachai life skills. చెప్పండి, లైఫ్ స్కిల్స్ అంటే మర్చిపోయారా? Empathy, ఎంపతి, self-reliance, self-confidence. సెల్ఫ్ రిలయన్స్, కాన్ఫిడెన్స్ రావాలి అంటే లైఫ్ స్కిల్స్ కావాలా? ఫర్ వాట్? మరి కొన్ని లైఫ్ స్కిల్స్ చెప్పండి. Interpersonal relationship, ma'am. Interpersonal skills.
మీరు 10 నేర్చుకున్నారు కదా, మళ్ళీ ఆ 10 రిపీట్ అవుతాయి. అఫీషియల్లీ రికార్డ్. టైం మేనేజ్, Conflict management. కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, decision making, Critical thinking. డెసిషన్ మేకింగ్, creative, critical, Critical thinking. self-awareness, ma'am. ప్రాబ్లమ్ సాల్వింగ్. సెల్ఫ్ అవేర్నెస్, ఇంకా Goal setting, ma'am. గోల్ సెట్టింగ్, ఇంకా ఏమైనా ఉన్నాయా? Decision making. డెసిషన్ మేకింగ్. మరి మీరు ఎక్కడైనా ఫాలో అవుతున్నారా ఇవన్నీ? Decision. ఈ స్కిల్స్ అన్ని ఎక్కడైనా Interpersonal relationship. ఎగ్జిబిట్ చేస్తున్నారా, డెమోన్స్ట్రేట్ చేస్తున్నారా మీ రియల్ లైఫ్ లో చెప్పండి. ఓకే, మీరు అన్ని Yes, ma'am. EPC 1 అది పెద్ద ప్రాక్టికం, అందులో కూడా మళ్ళీ మీకు యోగా వచ్చింది. అదే యోగా మళ్ళీ ఇక్కడ మనకు రిపీట్ Empathy, ma'am. అవుతుంది. Empathy. లైఫ్ స్కిల్స్, ఒక కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ లేదు హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో. యాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్పీచ్ అది మాత్రం లేదు. మీ EPC 1 ఇక్కడ వర్తిస్తుంది. అక్కడ నేర్చుకున్నటువంటి యోగాసనాస్ ఇక్కడ ఇంపార్టెంట్. అక్కడ మీరు ఏం చేశారు కానీ ఇక్కడ మాత్రం మనం థియరటికల్ గా రాయాల్సి ఉంటుంది రిగార్డింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆసన. అక్కడ నేర్చుకున్నటువంటి లైఫ్ స్కిల్స్ ఇక్కడ కూడా చెప్పాల్సి ఉంటుంది. సేమ్ థింగ్, Yes, సేమ్ ma'am. థింగ్. లైఫ్ స్కిల్స్ అవే, In, దోస్ ఆర్ అఫీషియల్లీ. In organizing student teachers day celebrations, every student coordinator have implemented that, ma'am, because on one day before Sirisha ma'am, Sangamitra ma'am, and Bhavani and Om Prakash sir, we all had a meeting, ma'am, on Zoom for about 3 hours, ma'am. Okay. We had meeting for about 3 hours, like what to do next. We had a lot of planning, ma'am. So Yes. so we use that critical thinking also, ma'am. And Okay. Bame last May, that program was successful, so the problem was solved. ఓకే, ఓకే. So like that we have implemented a lot, ma'am. When ఇప్పుడు we టెక్నాలజికల్ స్కిల్స్ Yes. వచ్చాయి, When we organize అనలిటికల్ anything, no, స్కిల్స్ ma'am. వచ్చాయి. So a lot of life skill, when we organize anything, no, so a lot of life skill, all life skills will get implemented into that. So Yes, yes. Not only life skills, social skills also will get like implemented, incorporated and implemented. చెప్పండి, ఒక సోషల్ స్కిల్స్ చెప్పండి. మీరు కొన్ని సోషల్ స్కిల్స్ కూడా డెమాన్స్ట్రేట్ చేశారు. ఏంటవి? cooperation, ma'am. Social skills. పేషెన్స్. ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనం పేషెన్స్ తో కూర్చొని విన్నాము కదా ఆ రోజు. ఇలా మీరు ఏ పని చేసినా నాట్ ఓన్లీ లైఫ్ స్కిల్స్, నాట్ ఓన్లీ అకాడమిక్ స్కిల్స్, వీఆర్ గోయింగ్ టు డెవలప్ మెనీ సోషల్ స్కిల్స్ టూ. ఇవన్నీ మనలో డెవలప్ అయిన తర్వాత దెన్ వీఆర్ గోయింగ్ టు డెవలప్ అమాంగ్ ద స్టూడెంట్స్. వాటి గురించి మనకు అవగాహన రావాలి, మనము ఫస్ట్ డెవలప్ చేసుకోవాలి, తర్వాత మనం రేపు పిల్లల్లో కూడా డెవలప్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇలా మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా, ఏ యాక్టివిటీ చేసినా, అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్ స్కిల్స్ చాలా సోషల్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. నాట్ ఓన్లీ అకాడమిక్ అండ్ సోషల్ స్కిల్స్, టెక్నాలజికల్ స్కిల్స్ కూడా బాగా డెవలప్ అయ్యాయి. చూడండి, ఇప్పుడు ఏదైనా జూమ్ యాప్ లేకపోతే ఇంకేదైనా ఇప్పుడు సెర్చ్ చేశారు, చాలా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. ఇలా టెక్నాలజీలో కూడా వీ కెన్ గ్రో అవర్ సెల్ఫ్, వీ కెన్ డెవలప్ అవర్ సెల్ఫ్. ఇలా మీరు ఏది చేసినా ఇట్ విల్ నెవర్ గో వేస్ట్, అండ్ ఫ్రమ్ దట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ లాట్ మెనీ థింగ్స్. మన థర్డ్ యూనిట్ కి వచ్చేస్తే ఫస్ట్ అంతా కూడా లైక్ విత్ రిగార్డ్ టు ద స్టేజ్ ఆఫ్ అడలసెన్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ మెనీ థింగ్స్, మెనీ ఇష్యూస్ టు ప్రాబ్లమ్స్ ఆల్సో. నెక్స్ట్ 3.2 ఇస్ డైటరీ రిక్వైర్మెంట్స్. అంటే ఇక్కడ మనం స్పెషల్ రెఫరెన్స్ ఇస్తున్నాము, లైక్ అకార్డింగ్ టు ద ఏజ్, అకార్డింగ్ టు జెండర్, అకార్డింగ్ టు ఆక్యుపేషన్, ప్రెగ్నెన్సీ అండ్ అకార్డింగ్ టు స్పోర్ట్స్మెన్షిప్ ఎవరు ఎంత తినాలి ఇక్కడ మనం నేర్చుకుంటాము. నెక్స్ట్ టాపిక్ ఇస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్, అథ్లెటిక్స్, గేమ్స్, రిథమిక్ యాక్టివిటీస్. ఇది కొంచెం మళ్ళీ ఆ ఫిజికల్ వెల్ బీయింగ్ లో ఉన్నది రిపీట్ అయ్యింది, అవసరం లేదు, అక్కడ నేర్చుకుంటే ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ ఇస్ డెవలప్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్, పోస్టర్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ రిలాక్సేషన్. అంటే ఇప్పుడు సిట్టింగ్ పోస్టర్ ఎలా ఉండాలి, స్టాండింగ్ పోస్టర్ ఎలా ఉండాలి, పిల్లలు క్లాస్ రూమ్ లో కూర్చున్నప్పుడు ఎలా కూర్చోవాలి, ఏదైనా రాసుకునేటప్పుడు ఎలా ఉండాలి, వాళ్ళ కాళ్ళు ఎక్కడ ఉండాలి, వాళ్ళ బ్యాక్ ఎలా ఉండాలి, ఈ సిట్టింగ్ పోస్టరు, స్టాండింగ్ పోస్టరు మనం నేర్చుకోబోతున్నాము. పిల్లలు క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు హౌ దే హ్యావ్ టు బి, లైక్ ఆఫ్టర్ గోయింగ్ హోమ్ హౌ ద పేరెంట్స్ టు టేక్ కేర్ ఆఫ్
their kids regarding how to maintain correct postures. ఇవన్నీ కూడా మనం 3.4 లో we are going to learn. ఇది మన జీవితానికి చాలా దగ్గరగా అనిపిస్తుంటుంది ఈ పేపర్. మనం నిత్యం ఎదుర్కొనే సమస్యల గురించి we can discuss here. And the last topic is health and physical education and its relationship with the other subject areas like science, social science and languages. ఇక్కడ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఈ లాంగ్వేజెస్ లో లేకపోతే అదర్ సబ్జెక్ట్ ఏరియాస్ లో ఎలా నేర్చుకోబోతున్నాము, ఈ టాపిక్ ని ఎలా అక్కడ ఇన్కార్పొరేట్ చేసి చెప్తాము అనేది మనం లాస్ట్ టాపిక్ లో నేర్చుకుందాము. అండ్ లెట్ స్టార్ట్ యూనిట్ 1, ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్, ఫుడ్ అండ్ సేఫ్టీ. ఇందులో నేను ఎవ్రీ ఇయర్ వాట్ ఐ డూ ఇస్ బాడీ సిస్టమ్స్ అండ్ యోగాసనాస్, ప్రాణాయామ, ఇవి టాపిక్స్ పిల్లలకే ఇస్తుంటారు. అండ్ బాడీ సిస్టమ్స్ అంటే ఒక డైజెస్టివ్ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్. ఇది నాట్ ఓన్లీ బయాలజికల్ సైన్స్ స్టూడెంట్స్, అదర్ స్టూడెంట్స్ ఆల్సో కెన్ షోస్. మీకు ఇది మళ్ళీ ఎగ్జామ్ లో చదువుకునేటప్పుడు ప్రాబ్లం అనిపిస్తుంది అంటే ఇది సెమినార్ టాపిక్ లాగానో అసైన్మెంట్ టాపిక్ లాగానో సెలెక్ట్ చేసుకుని చదవండి. యోగాసన మాత్రం ప్రతి ఒక్కరూ ఒక ఆసన తీసుకోవాలి, అది వేయడం నేర్చుకోవాలి. అంటే అది ఒక్క ఆసనైనా వేయడం అనేది కాదు, మీరు ఎన్ని ఆసనాస్ అయినా నేర్చుకోండి. పేపర్ కోసం మాత్రం మీ ప్రజెంటేషన్ అట్లీస్ట్ 1 ఆసన, go for 2. If it is not possible, go for 1. You have to write, you have to show also. ఎలా వేయాలి కూడా చూపించాలి. ఇప్పుడు చూపించడం దానికి స్కోప్ లేదు కాబట్టి మీరు రాయాలి, దాని హెల్త్ బెనిఫిట్స్ ఏంటో కూడా చెప్పాలి. ఒక సిస్టమ్, ఒక బాడీ సిస్టమ్, ఒక యోగాసన, ఒక గేమ్ లేదంటే స్పోర్ట్. ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ టీచరు ఈ 3 పనులు చేయాలి. ఒక బాడీ సిస్టమ్, ఒక యోగాసన, ఇంకొకటి వచ్చేసి గేమ్ ఆర్ స్పోర్ట్. మీరు కబడ్డీ సెలెక్ట్ చేసుకోండి, క్రికెట్ చేసుకోండి, ప్లేయర్స్ ఎంతమంది ఉంటారు, ఫీల్డ్ మెజర్మెంట్స్ ఏంటి, ఇవన్నీ వాట్ ఆర్ ద రూల్స్ ఆఫ్ దట్ పర్టికులర్ గేమ్, ఇదంతా మీరు చదవాలి, పేపర్ లో పెట్టాలి. ఇప్పుడు క్లారిటీ ఉంది కదా రిగార్డింగ్ అసైన్మెంట్ అండ్ సెమినార్ టాపిక్. ఇట్ ఈస్ అప్ టు యూ, ఏది సెమినార్ చెప్పాలి, ఏది అసైన్మెంట్. మేడం ఫస్ట్ రోజే సెమినార్ అసైన్మెంట్ అంటున్నారు, ఏంటంటే ఐఎమ్ మేకింగ్ అప్ యూ పీపుల్ టు గెట్ రెడీ టు కంప్లీట్ యువర్ టాస్క్. ఇది మనం దానికి స్పెషల్ గా మళ్ళీ దాన్ని టీచ్ చేయాల్సిన పని ఏం లేదు. బాడీ సిస్టమ్స్ మీకు ఏదైనా అర్థం కాదుంటే యూ జస్ట్ మెసేజ్ మీ, ఐల్ టేక్ ద క్లాస్. లేదు మీకు ఈజీగా వస్తుంది అని అంటే యూ జస్ట్ స్టార్ట్ రైటింగ్ అండ్ స్టార్ట్ టీచింగ్. ఓకే, మీరు ఆన్లైన్ వర్చువల్ క్లాసెస్ లో మీరు ఏమైనా సెమినార్స్ చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా చెప్పండి. వాట్ ఈస్ యువర్ ఐడియా రిగార్డింగ్ దిస్? యూ ఎక్స్పెక్ట్ ఓన్లీ మీ టు టీచ్ ఆర్ విల్ యూ కమ్ అప్ టు టీచ్? Yes, ma'am, but through video we have to tell the seminar or else? No, like me. Okay, ma'am. వీడియో ఏం అవసరం లేదు. మనం వీడియో అంటే మళ్ళీ జూమ్ యాప్ వెళ్ళాలి. మీరు వీడియోస్ తో చెప్తాము అని అంటే నో ప్రాబ్లం. మీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే టు షో యోగాసనాస్, టు పర్ఫార్మ్ యోగా, ఆ రోజు మనం జూమ్ క్లాస్ అరేంజ్ చేసుకుందాము. ఎందుకంటే అందరి దగ్గర జూమ్ యాప్ కూడా ఉంది కదా ఇప్పుడు ఆల్రెడీ, గూగుల్ మీట్ అండ్ జూమ్. అలా ఉన్నప్పుడు ఆసనాస్ వేసి చూయించాలి, ఏదైనా చూయించాలి అన్నప్పుడే మనం జూమ్ యాప్ సెలెక్ట్ చేసుకుందాము. అది ఇప్పుడు మీరు In this also we can do, ma'am. what In this app also we can use it. we can use? Yes, ma'am. By owning our cameras, we can do everything, and by sharing our screens, we can say whatever. If you are having, if you are presenting anything, who wanted to present, they can present in by. కాకపోతే దీనిపైన నాకు జూమ్ యాపే బాగుందని అనిపించింది. ఒపీనియన్ అందులో రాదని కదా, వస్తుంది. సరే మీరు ఏ యాప్ అయినా పర్వాలేదు. ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ దెన్ యూ కెన్. లేదు మేము ఓరల్ గానే చెప్తాము అంటే నేను ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కాకపోతే ఏంటంటే వీఆర్ ఆల్ గ్రోన్ అప్స్. ఇట్ ఈస్ నాట్ డిలేడ్. ఆల్రెడీ నేను చెప్పాను, ఇప్పుడు లేట్ ఏం అవ్వలేదు. ఇంకా కూడా we have to wake up to practice yoga, not only for the paper of health and physical education, for our life. In order to maintain a healthy life, we have to practice yoga, meditation, pranayama.
నేను ఎవరిని పాయింట్అవుట్ చేయను ఈ విషయంలో, ఎందుకంటే ఐఎమ్ నాట్ ప్రాక్టీసింగ్ టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్. ఫర్ దట్ పర్పస్ ఐ కెనాట్ పాయింట్ మై ఇండెక్స్ ఫింగర్ టువర్డ్స్ ఎనీవన్. ఇది నేను ఏం చెప్తున్నాము, మనం అందరము చేద్దాము అని చెప్తున్నాను. వి అలాంగ్ విత్ యూ, మై సెల్ఫ్ ఆల్సో, వీ హ్యావ్ టు ప్రాక్టీస్ యోగా ఆర్ యోగిక్ ప్రాక్టీసెస్ అండ్ లెర్న్ మెడిటేషన్ అండ్ ప్రాణాయామ టూ. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ అవర్ హెల్త్, ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ అవర్ హెల్త్, ప్రిజర్వ్ అవర్ హెల్త్. దీనికోసం, నాట్ ఫర్ ద పేపర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈ పేపర్ లో ఎందుకు పెట్టారు అంటే, ఓకే మా, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇలా మన కోసం మనము యోగా నేర్చుకుందాము, నాట్ ఫర్ ద పేపర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇది మీరు కొన్ని ఆసనాస్ నేర్చుకున్నా సరిపోతుంది, కానీ ఫర్ అవర్ లైఫ్ లెట్ us at least with this paper we'll start learning and practicing yogasanas. మీరందరికీ ఇది నచ్చితే యూ కెన్ కమ్ అప్. మీరు చెప్పండి, బై ద ఎండ్ ఆఫ్ దిస్ పేపర్ మీరు యోగాసనాస్ ఏం నేర్చుకున్నారు, పర్ఫామ్ చేస్తున్నారా లేదా, రోజు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా, మీరు వన్ ఫైన్ డే యూ హ్యావ్ టు టెల్. లైక్ ఇంకొక ముఖ్య విషయం నేను చెప్పడం మర్చిపోతున్నాను, ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ వి సెలబ్రేట్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డే. హలో, ఆర్ యు దేర్? Yes, ma'am, we can hear. Yes, ma'am. ఏం చేస్తాము అంటే, ఈ థర్డ్ సెమ్ స్పెషాలిటీ ఏంటంటే, విత్ రిగార్డ్ టు మై పేపర్స్ health and physical education and the practicum drama and art in education, both days will celebrate in the college. Health and physical education day అని ఒకటి, డ్రామా అండ్ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి, సపరేట్ డేస్ లో వీల్ సెలబ్రేట్. మరి హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో ఏం చేస్తాము అంటే, మన ఫిజికల్ హెల్త్ గురించి, మన మెంటల్ హెల్త్ గురించి, అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్డ్ డైట్ గురించి మనము కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తాము. అంటే ఫుడ్, అంటే బ్యాలెన్స్డ్ డైట్ ఎలా ఉండాలి, అన్ని న్యూట్రియంట్స్ ఉండే రకంగా మనం ఎలా కుక్ చేసుకోవాలి, అలా డిఫరెంట్ ఐటమ్స్, హెల్దీ ఐటమ్స్ చేసుకొచ్చి డిస్ప్లే పెట్టడము, దానిలో ఉన్నటువంటి న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ ని చెప్పడము. ఇలా హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డే రోజు ఇది ఒక భాగం. దెన్ కమింగ్ టు ద ఫిజికల్ వెల్బీయింగ్, దెన్ మెంటల్ వెల్బీయింగ్. ఫిజికల్ వెల్బీయింగ్ లో వచ్చేసి మనం యోగా గురించి, ప్రాణాయామ గురించి, మెడిటేషన్ గురించి మాట్లాడుకోవడమే కాదు, ఆసనాస్ వేసి చూపిస్తారు, ప్రాణాయామ చేసి చూపిస్తారు. ఇలా వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ పార్ట్ 2 అండ్ పార్ట్ 3 ఇస్ మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్ పైన మనం మాట్లాడడము, ఏమేమి మెంటల్ ఇల్నెసెస్ ఉన్నాయి, బట్ ఎలా ట్రీట్ చేయాలి, అదర్స్ కి మనం ఎలా సపోర్ట్ చేయాలి అనేది, ఈ 3 పార్ట్స్ లో we will celebrate health and physical education day and we have did for the last few years. హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పేపర్ అయితే ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి మేము సెలబ్రేట్ చేయడం చేసాము. ఇంకొక డే వచ్చేసి డ్రామా అండ్ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్. ఆ డ్రామా అండ్ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా నేనే డీల్ చేస్తాను. థర్డ్ సెమిస్టర్ లో మనకి ఏమేమి ఆర్ట్ ఫార్మ్స్ ఉన్నాయి, లైక్ విజువల్ ఆర్ట్స్ అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. విజువల్ ఆర్ట్స్ కి ఏమేమి ఆర్ట్ ఫార్మ్స్ ఉన్నాయి, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ లో ఏమేమి ఆర్ట్ ఫార్మ్స్ ఉన్నాయి. పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే మీకు కొద్దిగా ఐడియా ఉంది కదా, లైక్ సింగింగ్, డాన్సింగ్, రోల్ ప్లే, ఇటువంటివన్నీ. విజువల్ ఆర్ట్స్ లో వి డోంట్ పర్ఫార్మ్ ఓవర్ దేర్, అక్కడ మనం క్రాఫ్ట్ వర్క్ చేయడము, డ్రాయింగ్, పెయింటింగ్, ఇలాంటివన్నీ. ఈ ఆర్ట్ ఫార్మ్స్ ని ఎలా మనం ఇంటిగ్రేట్ చేసి పిల్లలకు మెథడాలజీస్ చెప్పాలి, అంటే సబ్జెక్ట్స్ బోధించాలి, అంటే మన కన్సర్న్ మెథడాలజీస్ కి మనము ఆర్ట్ ఫార్మ్స్ ని ఇంటిగ్రేట్ చేయాలి. డాన్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, సింగింగ్ ని ఎలా యూజ్ చేయాలి. అంటే ఇక్కడ మీరు ఇప్పుడు కూచిపూడియో, భరతనాట్యమో నేర్చుకోవాల్సిన పని లేదు, లేకపోతే పెద్ద డ్రామాలు నేర్చుకోవాల్సిన పని లేదు. సింపుల్ గా మనం ఇప్పుడు మాట్లాడుతున్నాము అంటే ఇది ఒక డ్రామానే. ఇలా డ్రామా అంటే ఏంటి, ఆర్ట్ ఫార్మ్స్ అంటే ఏంటి, మనము అవి మన సబ్జెక్ట్స్ కి ఎలా ఇంటిగ్రేట్ చేసుకొని పిల్లలకు పాఠాన్ని బోధించాలి అనేది డ్రామా అండ్ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది ఒక ప్రాక్టికల్ పేపర్. అది మనము థర్డ్ సెమ్ లో చేస్తాము. దానికన్నా ముందు వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్.
ఇది ఒక రోజు, అది ఒక రోజు విల్ సెలబ్రేట్. హోప్ థింగ్స్ విల్ వర్క్ అవుట్ వెల్ అండ్ వెరీ సూన్ విల్ మీట్ ఇన్ ద కాలేజ్ అండ్ hope God bless us to celebrate all these things. Otherwise, we are going to miss a lot. Already we have missed something. But ఇది తొందరగా కరోనా పోవాలి, మనం కాలేజ్ లో మీట్ అవ్వాలి, ఇవన్నీ చక్కగా జరగాలి అని కోరుకుంటున్నాను. సెమ్ 2 లో యూ హావ్ మిస్డ్ టీచింగ్ ప్రాక్టీస్. అది పోయింది 1 month. యూ వుడ్ హావ్ బీన్ టు స్కూల్స్ ఇఫ్ థింగ్స్ వర్క్డ్ అవుట్ వెల్. అది జరగలేదు కాబట్టి అట్లీస్ట్ హోప్ ఫర్ ద బెస్ట్ ఇన్ ద థర్డ్ సెమిస్టర్. ఇవన్నీ చేయడానికి ఏమైనా వీలు ఉంటుందేమో. లెట్ us hope for the best. టుమారో ఐ స్టార్ట్ యూనిట్ 1 ఫస్ట్ టాపిక్. ఇప్పుడు మీకు సెలబ్రేషన్స్ గురించి ఐడియా వచ్చింది కదా. ఫిజికల్ ఎడ్యుకేషన్ కి ఈ సెమ్ అంతా కూడా మనము ఈ నుంచి మేలించాలి. ఈ సెమ్ అంతా కూడా ఇలాగనే జరుగుతాయి. లైక్ ఆన్లైన్ క్లాసెస్, లైక్ వర్చువల్ క్లాసెస్ ఉంటాయి. మనం ఎలా చేద్దాము, మీ ఐడియా చెప్పండి. మన హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డే ఎలా చేద్దాం? ఈ పేపర్ చదువుకుంటూ దీన్ని ఒక ప్రాక్టికల్ లాగా తీసుకురావడం అనమాట. అంటే మీ ఐడియాస్, మీ ఫీలింగ్స్ చెప్పాలి. అంటే ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళము, ఇలా వర్చువల్ అయితే మీరు ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ చేసింది దాని గురించి మీరు చెప్పొచ్చు, చూపించవచ్చు, చెప్పొచ్చు. వర్చువల్ ప్లాట్ఫామ్ పైన సెలబ్రేట్ చేసుకుందామంటారా? If not live, we can make videos and we can upload it, ma'am, so that it will be permanent. ఓకే, యూ డూ ఇన్ దాట్. కొన్ని వీడియోస్ చేస్తారు, కొన్ని పైన మాట్లాడేటప్పుడు లైవ్ గా మాట్లాడారు చెప్పేటప్పుడు. Yes, ma'am. ఇప్పుడు యోగాసనాస్ యూ కెన్ డూ ఇట్ లైవ్ ఆర్ యూ కెన్ రికార్డ్ ద వీడియోస్. We'll try for live, ma'am. If it is not possible, if we will go for virtual. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. మీరు హెల్తీ డైట్ ఎలా ప్రిపేర్ చేయాలి, అన్ని న్యూట్రియన్స్ ఉండేలాగా ఎలా చూసుకోవాలి, అటువంటి రెసిపీస్ మనం తయారు చేసుకోవాలి. మళ్ళీ హెల్తీ కుకింగ్ స్టైల్ ఉండాలి. అవి కొన్ని ఐటమ్స్, ఈచ్ స్టూడెంట్ టీచర్ అండ్ ఐటమ్ ఇనఫ్. అలా యాక్చువల్లీ వీ యూస్ టు సెలబ్రేట్. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ టీచర్ యూస్ టు గెట్ వన్ ఐటమ్ అండ్ గివ్ ద న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దట్ ఐటమ్. అని యోగాసనాస్ చేసేవాళ్ళు, దాని గురించి చెప్పేవాళ్ళు, ఇలా మెంటల్ హెల్త్ గురించి కూడా మాట్లాడుకునేవాళ్ళు. ఆ డే అంతా యూస్ టు సెలబ్రేట్ ఇన్ దాట్ వే. డ్రామా అండ్ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ వచ్చేసి దర్ ఆర్ లాట్ మెనీ థింగ్స్ టు పర్ఫార్మ్ రైట్ ఫ్రమ్ ద సెలబ్రేషన్ ఆఫ్ అవర్ ఫెస్టివల్స్ టు ఇప్పుడు బతుకమ్మ అదొక ఆర్ట్ ఫామ్. ఇలా మనము చాలా విషయాలను నేర్చుకుని అవి పర్ఫామ్ చేసే వాళ్ళము. మరి మన ప్రాక్టికం కి ఎంత స్కోప్ ఉంటుందో చూస్తాం. ఇది ఐసిటి లాగా EPC 1 ఇప్పుడు EPC 1 మీరు మొత్తం థియరటికల్ గా నేర్చుకున్నారు. ఇక్కడ కొంత ప్రాక్టీస్ ఉంటేనే బాగుంటుంది, దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇది వస్తుంది. మరి డ్రామా అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ ఎంత వరకు సక్సెస్ఫుల్ అవుతుందో, ఇది ఇప్పుడు బ్యాచ్ కరోనా తో ఎఫెక్ట్ అయిపోయింది. ఈ 2019-21 అనేది ఇప్పుడు మనం చాలా ఎఫెక్ట్ అయ్యాము. లైవ్ గా ఉంటే ఇంకా చాలా విషయాలు నేర్చుకునే వాళ్ళం అని అనిపిస్తుంది. ఇప్పుడు థర్డ్ సెమిస్టర్ లో దాని ఇంపాక్ట్ మన మీద చాలా పడుతుంది అని అనిపిస్తుంది. థింగ్స్ అన్ని బాగా వర్కౌట్ అవ్వాలి, అంత సిచ్యువేషన్ బెటర్ అవ్వాలి అని మనం అందరం కోరుకుందాము. అన్ని సెలబ్రేట్ చేసుకునేలా మనం చూద్దాము. ఈదర్ ఆఫ్లైన్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అట్లీస్ట్ ఇన్ ఆన్లైన్. ఓకే, దానికోసం కోఆపరేషన్ చాలా ఉండాలి. చేసేది మీరే కదా. వీటన్నిటి గురించి చెప్పాలి అంటే యూ హ్యావ్ టు పార్టిసిపేట్. మీ ఇంట్రెస్ట్, మీ కోఆపరేషన్, మీ పార్టిసిపేషన్ ఉంటేనే ఎవ్రీథింగ్ విల్ బికమ్ సక్సెస్ఫుల్. ఇలా మనం హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ని ఒక పేపర్ లాగా కాకుండా మన పర్సనల్ సబ్జెక్ట్ లాగా చూసి దాన్ని చదివి నేర్చుకుందాము. ఓకే ఆల్? Ma'am. Hello, ma'am. Ma'am, I have a doubt other than the subject, ma'am. Ma'am, regarding that fees to be paid, the second year fees, we can pay now itself, or is there any time? We have time to pay.